సో, మనకి 28థ్ నుంచి అమెజాన్‌లో ప్రైమ్ డే సేల్స్ అయితే వస్తున్నాడు. అలాగే ఫ్లిప్‌కార్ట్‌లో కూడా ఒక సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. సో, ఈ వీడియో నేను ఎవరైనా గాని మీలో టెక్నో ఫోన్ కొనాలనుకున్నా, టెక్నో ఫోన్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా, అండ్ టెక్నో ఫోన్స్ ఎప్పుడు కొనాలి? ఏ ప్రైస్‌కి కొనాలి? అనే విషయాన్ని నేను క్లియర్ కట్‌గా చెప్తాను. ఎందుకు అంటే నేను ఒక 8-9 మంత్స్ నుంచి టెక్నో క్యామాన్ 20 ప్రీమియర్ 5G అని వీళ్ళ దాంట్లో వచ్చిన మిడ్ రేంజ్ ఫ్లాగ్‌షిప్ అనుకోవచ్చు. ఒక మంచి ఫోన్ అయితే నేను 8-9 మంత్స్ నుంచి వాడుతున్నాను. నేను ఒక బంపర్ లూట్‌లో కొన్నాను దాన్ని. కాబట్టి నా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుంటాను. ఖచ్చితంగా 50,000 దగ్గర లాంచ్ చేసిన ఫోన్ నాట్ వాల్యూ ఫర్ మనీ వీటిలో. అదే 50,000 నుంచి దగ్గర లాంచ్ చేసిన ఫోన్ 30,000-25,000కి వస్తే మాత్రం వాల్యూ ఫర్ మనీ. కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి. సో, నేనేం చెప్పాలనుకుంటే మీకు అర్థమవుతుంది. ఒకవేళ టెక్నో ఫోన్స్ రాబోయే రోజుల్లో బంపర్ లూట్‌లో వస్తుంది కాబట్టి, సో, కొనాలనుకుంటే ఏ ఫోన్‌లో కొనాలో నేను మీకు సజెస్ట్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. అలాగే మన డీల్స్ టెలిగ్రామ్ ఛానెల్ ఎప్పటికప్పుడు రన్ అవుతూ మీకోసం వర్క్ అవుతూ ఉంటుంది. బెస్ట్ డీల్ ఫర్ యూ అని సెర్చ్ బార్‌లో కొట్టండి. లేదా ఇక్కడ క్యూఆర్ ఉంటుంది. లేదంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఫస్ట్ కామెంట్‌లో కూడా పెడతాను. వెంటనే జాయిన్ అయిపోండి. మీకు మంచి మంచి లూట్ డీల్స్ నిరంతరం పడుతూనే ఉంటాయన్నమాట. టాపిక్‌లోకెళ్తే ఈ టెక్నో ఫోన్స్ వచ్చేసి ట్రాన్సిషన్ హోల్డింగ్స్ ఇది మనకందరికి తెలిసిన విషయం. ఇన్ఫినిక్స్, టెక్నో, స్పైస్ ఇట్లాంటి ఒక 10 బ్రాండ్స్ వరకు దీంట్లో అయితే ఉంటాయన్నమాట. వీళ్ళు ఆఫ్రికన్ కాంటినెంట్‌లో చాలా ఫేమస్. అండ్ ఇది టెక్నోకి ఏ ప్రమోషన్ వీడియో కాదు. నేను వాడుతున్నాను కాబట్టి చెప్తున్నాను. సో, మీకు తెలుసు ఆఫ్రికన్ కాంటినెంట్‌లో దీని యొక్క హోర్డింగ్స్ అన్నీ కూడా మంచిగా కనిపిస్తాయి. చాలా ఫేమస్ అక్కడ. సో, ఇప్పుడు నేను టెక్నో క్యామాన్ 20 ప్రీమియర్ 5G నేను ఒక 9 మంత్స్ నుంచి వాడుతున్నాను. ఇది బంపర్ లూట్ ఎలా అయిందంటే, నా దగ్గర సామ్‌సంగ్ S20 5G ఉంది. కొంచెం టచ్ గ్లాస్ బ్రేక్ అయింది. మళ్ళీ టచ్ గ్లాస్ రీప్లేస్ చేసాం. అంత సాటిస్ఫాక్షన్ లేదు. ఎక్స్‌చేంజ్ పెట్టాను. సర్ప్రైజింగ్‌లీ అదొక 11,000 పడ్డది. ఎక్స్‌చేంజ్ ఆఫర్ ఒక 10,500 వచ్చేది. సో, నాకు 20,000 చిల్లర ఆల్‌మోస్ట్ అటు ఇటుగా నాకు 9,000 మాత్రం నాకు చేతి పడ్డదనమాట. మళ్ళా దాంట్లో 700 క్యాష్ బ్యాక్ గూడా వచ్చింది. 8,000 చిల్లరకే నాకు ఆ ఫోన్ చేతికొచ్చిందనమాట. సో, ఇది ఏ టైంలో వచ్చిందంటే లాస్ట్ టైమ్ బిగ్ బిలియన్ డే సేల్ ఉంది కదా! ఆ టైంలో అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్ ఉంది. ఆ టైంలో ఈ ఆఫర్ వచ్చింది. సో, ఇప్పుడు కూడా రాబోయే సేల్‌లో ఎక్స్‌చేంజ్ ఆఫర్, కూపన్ డిస్కౌంట్‌లు విచ్చలవిడిగా వస్తాయన్నమాట. అవి వచ్చినప్పుడు మనం అప్పటికప్పుడు టెలిగ్రామ్ డీల్ ఛానెల్ అప్డేట్ చేస్తాం. కొంచెం యాక్టివ్‌గా ఉండండి. సో, అండ్ అప్పుడు వచ్చినప్పుడు నేను పర్చేస్ చేశాను. నేను కొంచెం డౌట్‌గున్నాను. బట్ ఫోన్ చేతికి రాంగానే బ్లోఅవుట్ అసలెలా ఉందంటే ఎక్సలెంట్ అని చెప్పి దాని డిస్‌ప్లేకి 10కి 10 ఔట్ ఆఫ్ ఇస్తాను. అండ్ నేను 9 మంత్స్ నుంచి వాడుతున్నాను. ఆండ్రాయిడ్ 13 వచ్చింది. అలాగే ఆండ్రాయిడ్ 14కి అప్‌గ్రేడ్ గూడా అయింది. ఒక పర్ పర్ మంత్‌కి ఒక సెక్యూరిటీ ప్యాచ్ కూడా ఇస్తున్నాడు. అండ్ యూఐ అయితే 13లో కొంచెం ఇబ్బందిగా ఉండింది. బట్ 14కొచ్చాక చాలా చేంజెస్ అయితే చేశారు. హీటింగ్ ఇష్యూస్ అన్నీ సాల్వ్ అయ్యాయి. ఫోన్ పర్ఫెక్ట్‌గా రన్ అవుతుంది. డ్యూయల్ 5G బ్యాండ్స్, హెచ్‌డీఆర్ 10+ ఉన్న సూపర్ ఆమ్లెడ్ డిస్‌ప్లే. సో, క్వాలిటీ చూసారంటే మాత్రం మీకు దరిదాపులో ఆ బడ్జెట్‌లో ఏ ఫోన్ కూడా అంత క్వాలిటీ లేదు. అంత మంచి క్వాలిటీ ఇచ్చే డిస్‌ప్లే, డ్యూయల్ స్పీకర్స్ అన్నీ ఉంటాయి దాంట్లో. బ్యాక్ కెమెరా కూడా మనకి చల్తా హై కెమెరాస్. అంటే మనం ఆ కెమెరాస్‌తో నడిపించుకోవచ్చు. సో, మనకి మంచి పిక్స్ తీసుకోవచ్చు. మంచి క్వాలిటీ వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. బట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అంత పర్ఫెక్ట్‌గా వర్క్ అవ్వదు. దీని కాన్స్ గురించి కూడా నేను చెప్తాను. సో, నాకైతే 9 మంత్స్ నుంచైతే ఎక్స్‌పీరియన్స్ ఈస్ గుడ్ అనమాట. సో, ఈ ఒక్క ఫోన్ వాడే నువ్వు చెప్తున్నావంటే అంతకుముందు మన ఛానెల్‌లో వీడియో చూడండి. టెక్నో పాంథమ్ X2 ప్రో అనే ఒక మొబైలు. సో, ఇప్పుడేదో 1,50,000, 2,00,000 దగ్గర హువావే వాడు అమ్ముతున్నాడు. రిట్రాక్టబుల్ లెన్స్ అని చెప్పేసి. అదే లెన్సు టెలిఫోటో లెన్స్ రిట్రాక్టబుల్ లెన్స్ 50 ఎంపీ కెమెరా మన టెక్నో పాంథమ్ X2 ప్రోలో ఉంటది. ఇప్పుడు ఎక్కడైనా సరే ఒక 20,000-25,000కి ఆ ఫోన్ దొరికితే అసలు వదులుకోవద్దు. ఉంటుందనమాట. ఎక్సలెంట్ పోర్ట్రేట్స్ అయితే తీస్తుంది. సో, అది నేనొక 28,000కి కొనడం జరిగిందనమాట. యాక్చువల్లీ 50,000 దగ్గర రిలీజ్ చేశారు. 28,000కి కొనడం జరిగింది. డైమెన్షన్ 9000 సీరీస్ ప్రాసెస్ వస్తుంది. ఎక్సలెంట్ కర్వ్డ్ డిస్‌ప్లే ఉంటుంది. టాప్ క్వాలిటీ కర్వ్డ్ డిస్‌ప్లే, టాప్ క్వాలిటీ మెటీరియల్ అనమాట యాక్చువల్‌గా చెప్పాలంటే. సో, అది ఒక 6 నెలలు దాని ఎక్స్‌పీరియన్స్ కూడా నా దగ్గరుందనమాట. అది కూడా వాడాను. సో, అది కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేసేది. సో, అది కూడా నేను వాడినప్పుడు ఇప్పుడు 1,50,000 ఇచ్చే లెన్సు ఆ రోజు వాళ్ళు కేవలం 45,000లో తీసుకొచ్చారు. ఇన్నోవేషన్ అయితే ఉంది. మంచి క్వాలిటీ మొబైల్సే. సో, మొబైల్స్‌లో మాత్రం సాటిస్ఫాక్టరీ మొబైల్సే. కాకపోతే వీటిలో ప్రైజే అనుకోండి కొంచెం ఎక్కువుంటుందనమాట. సపోజ్ ఇప్పుడు టెక్నోలో ఫోల్డ్ సీరీస్ ఫోన్స్ ఉన్నాయి. ఒకటి వి ఫోల్డ్ అని, ఎక్స్ ఫోల్డ్ అని ఏదో 2 ఫోల్డ్ సీరీస్ ఫోన్స్ ఉన్నాయి. సో, మీరు స్క్రీన్ మీద ఏస్తాను చూడండి. ప్రెజెంట్ అయితే మనకి 50,000 దగ్గర లాంచ్ అయిన ఫోల్డ్ సీరీస్ ఫోన్‌లో మనకి కూపను, కార్డ్ ఆఫర్ కలిపి 28,000కి అయితే వస్తుంది. సో, 55,000 ఫోన్ 25,000కి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని మీరు కన్సిడర్ చేయాల్సిన ఆప్షన్ అవుతుంది. ఒక ఫ్లిప్ ఫోను మళ్ళీ మనకి ఇప్పట్లో ఆ కాస్ట్‌కి రాకపోవచ్చు. అలాగే మనకి బిగ్ ఫోల్డ్ ఫోన్ ఒకటుంది దాంట్లో 8 ఇంచెస్ ఫోల్డ్ ఫోను టెక్నో పాంథమ్ వి ఫోల్డ్ అని. అది మనకి దగ్గర దగ్గర ఆహ్, దగ్గర దగ్గర 90,000 దగ్గర ఏమో లాంచ్ చేశారు. ప్రెజెంట్ అయితే 70,000 ఉంది. కూపన్స్ అవన్నీ పడితే 50,000 చిల్లరకైతే వస్తుందనమాట. రేపు సేల్‌లో ఇంకా 45,000కి అట్లా కూడా ప్రైస్ డ్రాప్ అవ్వచ్చు. సో, అది ఆ ఫోన్ అయితే మనం ప్రైస్ బ్రాకెట్‌లో ఖచ్చితంగా మనం కన్సిడర్ చేయదగ్గ ఫోన్ అయితే అవుతుంది. ఎందుకంటే ఆలోచించండి ఒక ఫోల్డ్ ఫోన్ అంతగా మనకి డైమెన్సిటీ 9000 ప్లస్ సీరీస్‌తో వస్తుంది. మంచి క్వాలిటీ ఒక డిస్‌ప్లే ఉంటుంది. మంచి క్వాలిటీ ప్రాసెసర్ ఉంటుంది. మంచి క్వాలిటీ మొబైల్ అనమాట. అంత తక్కువకి వస్తుంది కాబట్టి ఎక్స్‌పెరిమెంటల్‌గా అయితే ట్రై చేయొచ్చు వీటిల్ని. ఖచ్చితంగా సాటిస్ఫై అవుతావు. ఎందుకంటే ప్రీమియం గ్రేడ్ మెటీరియల్ వాడతారు. ఫ్లాగ్‌షిప్ గ్రేడ్ మెటీరియల్ వాడతారు. అండ్ దీంట్లో కాన్స్ గురించి నేను చెప్పాలి అంటే ఈ ఫోన్స్ అన్నీ గూడా మీరు ఇప్పుడున్న ప్రైస్ కన్నా వాటిలో రిలీజ్ చేసిన ప్రైస్ కన్నా గూడా 40-50% డిస్కౌంట్‌లో వచ్చినప్పుడు
కళ్ళు మూసుకొని తీసుకోండి. ఇది నా ఫైనల్ వర్డిక్ట్. కాన్స్ గురించి మాట్లాడాలంటే వీటిల్లో కెమెరాస్ వీళ్ళు ఫ్లాగ్‌షిప్ గ్రేడ్ కెమెరాస్ వాడినప్పుడు కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేకున్నారు. కొన్నిట్లో ఇప్పటికి కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే లేదు. ఫ్లాగ్‌షిప్ ఫోన్స్‌లో కూడా ఈవెన్ ఫ్లిప్ సిరీస్, ఫోల్డ్ సిరీస్ రెండిట్లో కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు. నేను కొన్న టెక్నో పాంథమ్ X2 ప్రోలో కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే లేదు. సో, వాళ్ళు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ దగ్గర ఫెయిల్ అయ్యారు. కెమెరా పరంగా మీరు మంచి ఫోటోస్ తీసుకోవచ్చు. మంచి క్వాలిటీ వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. బట్ స్టేబుల్ ఫుటేజ్ అయితే వీటిలో కొంచెం మిస్ అవుతుందనమాట. అది దీంట్లో నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో కాను. యూఐ పరంగా చూస్తే యూఐ అయితే ఇది పాలిష్డ్ యూఐ ఉంటుంది. సో, కస్టమైజబుల్ యూఐ అనమాట. ఒకప్పుడు షామీ ఎంఐ యూఐ వర్షన్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు అలా ఉంటుంది. ఇప్పుడు ఆండ్రాయిడ్ 14తో రన్ అవుతుంది. కొంచెం బ్లోట్‌వేర్ తగ్గించారు. పాలిష్‌గా ఉంటుంది. మంచిగానే ఉంటుంది. లిటిల్ బిట్ లాగ్స్ ఉంటాయి. మరీ అంత లాగ్స్ అయితే ఉండవు. బట్ డే టు డే మీరు వాడుతుంటే మంచి ఫీలింగ్ అయితే వస్తుంది. కాకపోతే దీంట్లో ఆప్షన్స్ అయితే బొచ్చెడు ఆప్షన్స్ ఉంటాయి. సో, ఈ యూఐలో వచ్చిన ఆప్షన్స్ ఇప్పుడు ఎంఐ యూఐ, రియల్‌మీ దేంట్లో లేవనమాట. అన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఎప్పుడు చూడని ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో, యూఐ పరంగా కూడా సాటిస్ఫైయే. బట్ లిటిల్ బిట్ లాగు అక్కడక్కడ బ్లోట్‌వేర్ ఉంటుంది. ఇది నేను అబ్జర్వ్ చేసిన కాన్స్ అంటే చెప్పుకోవచ్చు ఇవి. ఇంక మెటీరియల్ గురించి మాట్లాడితే వీళ్ళు ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ వాడతారు. డిస్‌ప్లేస్ గాని, మనకి ప్యానెల్స్ గాని, లైక్ ఫ్రేమ్స్ ఇవన్నీ కూడా ఫ్లాగ్‌షిప్ గ్రేడెడ్ ఉంటాయి. ఫోన్ అయితే టాప్ నాచ్ అయితే ఉంటుంది. సో, ఇది కూడా మనకి కొంచెం వెల్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ అనమాట ఆఫ్రికన్ కంట్రీస్‌లో. కాబట్టి మీరు దీని గురించి ఏమి ఫికర్ పడాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే సో, ఫుల్ కాస్ట్ పెట్టుకొనొద్దు. అండ్ సర్వీస్ సెంటర్స్ గురించి కూడా ఒక మాట చెప్పాలి. సర్వీస్ సెంటర్స్ వీటికి లేవు అని చెప్పను. ఉన్నాయి. కాకపోతే సర్వీస్ అయితే సాటిస్ఫై అయితే అవుతారు. ఎందుకంటే వీళ్ళు 4, 5 బ్రాండ్స్ కొలాబరేట్ అయ్యి సర్వీస్ ఇస్తున్నారు కాబట్టి ఆల్మోస్ట్ ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్‌లో వీటికి సర్వీస్ సెంటర్ అయితే ఉంటుంది. సో, మీరు దాని గురించి కూడా దిగులు పడాల్సిన అవసరం అయితే లేదనమాట. సో, మనకి 50,000 ఫోన్ 25,000కి రూ. 1,00,000 ఫోన్ 50,000కి వచ్చినప్పుడు మాత్రం ఈ ఫోన్స్ ఖచ్చితంగా డీల్స్ టైమ్‌లో లైక్ ఎక్స్‌చేంజ్ ఆఫర్ కావచ్చు, కూపన్ ఆఫర్ కావచ్చు, కార్డ్ ఆఫర్ కావచ్చు. ఇట్లా మంచిగా లూట్ డీల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ఫోన్స్ కొనుక్కోండి. సాటిస్ఫై అవుతారు. అదొక్కటి మాత్రమే చెప్పను. అండ్ ఇది మళ్ళీ చెప్తున్నాను. నేను ఈ టెక్నో మొబైల్స్‌కి ఏం ప్రమోట్ చేయట్లేదు. నేను వాడిన ఎక్స్‌పీరియన్స్ మాత్రం మీతో షేర్ చేసుకుంటున్నాననమాట. సో, ఇట్లాంటి లూట్ డీల్స్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేస్తాం. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. ఈ సేల్ జరిగిన 4 రోజులైనా దాంట్లో ఉండండి. కొంచెం మీకు కూడా హెల్ప్ అవుతుందనమాట. సో, ఇది ఈ వీడియో అయితే నేను చెప్పాలనుకున్నది చెప్పాను. ఇన్ కేస్ ఈ వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఉంది. దిస్ ఈస్ శివ సైనింగ్ ఆఫ్. జై హింద్ గైస్.